వద్దన్న కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడానికి, కేసీఆర్ని జైల్లో పంపడానికి, బీఆర్ఎస్ పార్టీని ప్రజల్లో ఖతం చేయడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటూ కేసీఆర్కి సిట్ నోటీసులని, హరీష్ రావు గారికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ నోటీసులని, కేటీఆర్ గారు అవినీతిలో సిట్ నోటీసులని రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ వేధింపులకు గురి చేసుకుంటూ తిరుగుతున్న కాలయాపన చేసుకుంటూ రేవంత్ రెడ్డి నానా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు, కొత్త నాయకులు కావచ్చు, మధ్యవర్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు రేవంత్ రెడ్డితో అసంతృప్తి చెంది ఈ పార్టీలో ఉండే వేస్ట్ అనుకుంటూ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో కండువా కప్పుకుంటున్నారు. అయితే నిన్న హరీష్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొందరు బీఆర్ఎస్ పార్టీలోకి విలీనం జరిగింది. ఇది రేవంత్ రెడ్డికి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఆయన మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవకుండా సర్వాత్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి యొక్క రాజకీయంగా అడ్రస్సే లేకుండా వాళ్ళు కార్యకర్తలు లేకుండా మొత్తం క్లీన్ స్వీప్ అవుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏమో ఈ ఎలక్షన్ రెఫరెండంగా తీసుకున్నాడు, ప్రెస్టేజ్ పరంగా తీసుకున్నాడు. ఆనాడైతే గుర్తులు లేకుండానే అంత కొంత మెజార్టీ వచ్చింది. ఈరోజు గుర్తు వచ్చింది, గుర్తులు ఉన్నాయి, గుర్తుంచుకొని మరి పెద్దలు బీఆర్ఎస్ పార్టీ గుద్దుతారు అనుకొని రేవంత్ రెడ్డి నానా కార్యక్రమాలు చేసుకుంటూ టైంపాసులు చేసుకుంటూ తిరిగిండు. కానీ ఇప్పుడు అట్లా కాదు, కథ మారిపోయింది, వ్యవహారం చెడిపోయింది. ఒకసారి మీరే చూడండి ఏ విధంగా రోజు రోజుకి ప్రజలు పార్టీలో విలీనమయ్యే కార్యక్రమాలు. వచ్చిన వాళ్ళు చిన్న కార్యకర్తలు కాదు, పార్టీని నిలబెట్టిన వాళ్ళు, ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చేలా చేసిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు వచ్చి హరీష్ రావు గారి యొక్క, కేటీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి విలీనమైపోయే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి ఏమో ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మీరు ఓట్లేసి గెలిపించుకోండి, పనులు చేయించుకోండి అంటే పనులు చేయించుకోవడానికి ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వస్తలేరు, కలెక్టర్లు అసలు దారినే వస్తలేరు, ముఖ్యమంత్రి రాష్ట్రంలోనే ఉంటలేడు, మంత్రి ఏమో అసలు రాష్ట్రంలో ఉన్నారో పక్క రాష్ట్రాలకు వలస పోయారో కూడా ఇప్పటిదాకా తెలియదు. అందుకనే తీవ్ర అసంతృప్తికి గురయ్యి కాంగ్రెస్ పార్టీ వాళ్ళుగా ఈ తీరుగా బీఆర్ఎస్ పార్టీలో చేరిపోతున్న వ్యవహారాలని, ఆ విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లెక్కన చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ గెలుపుని మాత్రం ఆపే దిశగా రేవంత్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆగేటట్లేదు. బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిచేటట్టే ఉంది. ఎందుకంటే అదే బీఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి చాలా వరకు. ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామాలు కావచ్చు, ఊర్లు కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్న మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఆ యొక్క నగరాలే కావచ్చు, పూర్తి స్థాయిలో అభివృద్ధి అయ్యింది. మరి రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పరిపాలన చూసి ప్రజలు చాలా అసంతృప్తికి గురయ్యారు. మరి ఓటేస్తారా అంటే ఎవరు కూడా ఓటేసేటట్టు లేరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక చదువుకొని వచ్చిన తర్వాత కొన్ని నియోజకవర్గాలను పట్టుకొని రేవంత్ రెడ్డి అయితే మీటింగ్ పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఓట్ల భిక్షాటన కోసం మళ్ళీ తిరిగి వస్తున్నాడు. రైతు బంధు ఇచ్చే దమ్ము లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ మళ్ళీ ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో మళ్ళీ ఒక కొత్త అబద్ధం ఆడడానికి, డ్రామాలు ఆడడానికి వీళ్ళు కొత్తగా తెరలేపుతా ఉన్నారు.